మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఫాదర్స్ డే సందర్భంగా మీతో మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అంతకంటే ముందు ఫాదర్స్ డే శుభాకాంక్షలు ప్రతి తండ్రికి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా తండ్రుల యొక్క ప్రేమ, త్యాగము, బాధ్యత, సంరక్షణ ఎంతో అద్భుతమైనవి. అలాంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నటువంటి నేను వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా తల్లిదండ్రుల యొక్క ప్రభావము లేదా తండ్రుల యొక్క ప్రభావము తమ బిడ్డల మీద చాలా ఉంటుంది అనేటువంటి వాస్తవము దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతాం. దేవుని వాక్యంలో నుంచి మనం చూసినప్పుడు మంచి ప్రభావాన్ని చూపించినటువంటి తండ్రులు ఉన్నారు, చెడ్డ ప్రభావాన్ని తమ బిడ్డల మీద చూపించినటువంటి తండ్రులు కూడా దేవుని వాక్యంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మంచి చెడు ప్రభావాన్ని చూపించినటువంటి తండ్రులుగా ఉన్నటువంటి వారి గురించి కొన్ని విషయాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి తండ్రులు, ఇద్దరు ఒకే రోజు ప్రయాణాన్ని మొదలుపెట్టిన తండ్రులు, వీరిద్దరూ నీతిమంతులుగా పిలువబడినటువంటి తండ్రులు, ఇద్దరు యాత్రికులుగా పిలువబడినటువంటి తండ్రులు. అంత మాత్రమే కాకుండా రెండు వేరు నిర్ణయాలు తీసుకున్నారు, 2 different decisions. అంత మాత్రమే కాదు, రెండు వేరు దిశలకు వెళ్ళిపోయారు, 2 different directions. అంత మాత్రమే కాదు, వారు వేరు గమ్యాలకు వెళ్ళిపోయారు, 2 different destination. కాబట్టి ఒకే కుటుంబానికి సంబంధించిన వారైనప్పటికీ వారి యొక్క మార్గాలు వేరు, వారు ఒకే రోజు ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటికీ వారి గమ్యాలు వేరు, వారు నీతిమంతులుగా పిలువబడినప్పటికీ వారు తీసుకున్నటువంటి డైరెక్షన్స్ వేరు, దిశలు వేరు. వారు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారైనప్పటికీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరు. వారెవరనగా అబ్రహాము, లోతు. కాబట్టి అబ్రహాము జీవితంలో నుంచి ఒక తరం వచ్చింది, లోతు జీవితంలో నుంచి మరొక తరం వచ్చింది. మరోలా చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తరం ఒకటి, దేవుని యందు భయభక్తులు లేని తరం ఒకటి ఈ ఇద్దరు తండ్రుల ద్వారా బయటకు వచ్చాయి అనేటువంటి సత్యాన్ని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ ఇద్దరు తండ్రులు చాలా ప్రభావవంతమైనటువంటి జనరేషన్స్ని ప్రొడ్యూస్ చేశారనేటువంటి సంగతిని దేవుని వాక్యం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును మనం చూసినప్పుడు అబ్రహాము దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. అతని జీవితం యొక్క ప్రభావము తన తరాల మీద ఎంతో చూపించింది. కాబట్టి ఒక గాడ్లీ డైరెక్షన్ లేదంటే దైవ భయము కలిగినటువంటి విధానంగా అబ్రహాము నడిచాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అతని యొక్క ఎయిమ్ కానీ, అతని యొక్క గోల్ కానీ, అతని యొక్క ఫోకస్ కానీ, అతని యొక్క డెస్టినేషన్ కానీ దేవుని వాక్యం మనం చూసినప్పుడు దేనికి దేవుడు నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం వైపు అతను ప్రయాణం చేసి దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవర్తనే ఆ పిల్లలు కూడా తన యొక్క తరంలో నుంచి వచ్చిన వారు కూడా దానిని అనుసరించారనే సత్యాన్ని మనం చూడవచ్చు. రెండవ తండ్రి అయినటువంటి లోతు యొక్క ఎయిమ్ కానీ, ఫోకస్ కానీ, డెస్టినేషన్ కానీ మరి పతనావస్థలోకి వెళ్ళిపోయినటువంటి ప్రాంతాల వైపు అతను దృష్టి నిలిపాడు. దాని గుండా అతను అడుగులు వేశాడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. గాడ్లీ ఫాదర్ అయినటువంటి అబ్రహాము ఏ విధంగా నడిచాడో దేవుని వాక్యంలో మనకు చాలా సమాచారం ఇవ్వబడింది. మరి అన్గాడ్లీ ఫాదర్గా ఉన్నటువంటి లోతు జీవితాన్ని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితం ద్వారా తన తర్వాత తరాలను ప్రభావితం చేసిన 2 అంశాల గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. మరి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు 3 ప్రాథమికమైనటువంటి సూత్రాల ద్వారా అబ్రహాము నడిపించబడ్డాడు. అవే సూత్రాలు కుమారుడైనటువంటి ఇస్సాకులో చూస్తాం, ఆ తర్వాత తరమైనటువంటి యాకోబులో కూడా ఆ సూత్రాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా అబ్రహాము కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి సూత్రం ఏంటి అని అంటే దేవుని స్వరాన్ని వినడం, వాయిస్ ప్రిన్సిపల్ అని అంటాం. దేవుని స్వరాన్ని వినేటువంటి అలవాటు
ఆ సూత్రాన్ని, ఆ లక్షణాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై చెప్పాడని 12వ అధ్యాయం 7వ వచనంలోను, 17వ అధ్యాయం 1వ వచనంలోను, 8వ అధ్యాయం 1వ వచనంలో, అంత మాత్రమే కాకుండా దేవుడు అతను దర్శించాడని 15వ అధ్యాయం ఆదికాండం 1:4 వచనాల్లో మనం చూస్తాం. హెబ్రీయుల గ్రంథకర్త 11వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అతన్ని పిలిచెను అని చెప్పాడు. కాబట్టి దేవుని పిలుపుని వినేటువంటి లక్షణాన్ని అబ్రహాం గారు కలిగి ఉన్నారు. దేవుని స్వరాన్ని వినేటువంటి అలవాటును అబ్రహాం కలిగి ఉన్నాడు. ఇదే మరి అలవాటు తన కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తాం. 26వ అధ్యాయం ఆదికాండం మనం చూసినప్పుడు 2వ వచనాన్ని 24వ వచనాన్ని మనం గమనిస్తే అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి దేవుడే మరి ఇస్సాకునకు కూడా ప్రత్యక్షమై ఆయనతో కూడా దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి తండ్రి దేవుని స్వరాన్ని వినేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు తన కుమారుడు కూడా అదే లక్షణాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి వాస్తవ సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక రెండవ సూత్రాన్ని మనం చూస్తే దేవుని స్వరానికి విధేయత చూపించేటువంటి ఒక ప్రిన్సిపల్ని అబ్రహాం కలిగి ఉన్నాడు. వెంచర్ ప్రిన్సిపల్ అని అన్నాం. వెంచర్ ప్రిన్సిపల్ మొట్టమొదటిది వాయిస్ ప్రిన్సిపల్ అయితే రెండోది వెంచర్ ప్రిన్సిపల్. దేవుడు అతను పిలిచినప్పుడు ఆ స్వరానికి, ఆ పిలుపునకు అతను లోబడ్డాడు. ఏ విధమైనటువంటి విధేయత అంటే మరి దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మొదటి భాగం మనం చదువుతున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు అతను బయలుదేరమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే దేవుడు మాటకు విధేయత చూపించి మరి ఎంతో సాహసోపేతమైనటువంటి విశ్వాసంతో అడుగులు వేశారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో దేవుని స్వరానికి ఎంత విధేయత చూపించాడో, దానికి ఎంత వెల చెల్లించాడో, ఎంత రిస్క్ తీసుకున్నాడో అనేటువంటి వాస్తవము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని మరి మోరియా పర్వతం మీద తాను ఇస్సాకు అర్పించుకునేటువంటి విధానం మనం చూసినప్పుడు మరి అక్కడ గొర్రెపిల్లను దేవుడే ఏర్పాటు చేసుకుంటాడని అబ్రహాం గారు చెప్పినప్పుడు ఆ యొక్క బలిపీఠం మీద తననే బలిగా అర్పించేటప్పుడు మరి ఎంతో సమర్పణతో తానే దేవునికి విధేయతతో సమర్పించుకున్నటువంటి అద్భుతమైనటువంటి గుణలక్షణము తన తండ్రి అయినటువంటి అబ్రహాము ద్వారా ఇస్సాకు అయినటువంటి తన కుమారుడు నేర్చుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఒకటి దేవుని స్వరాన్ని వినేటువంటి అలవాటు అబ్రహాములో ఉన్నది, అదే అలవాటు తన కుమారుడైన ఇస్సాకులో ఉన్నది. దేవుని స్వరాన్ని విని విధేయత చూపించడం తన తండ్రి అయిన అబ్రహాములో ఉన్నది, తన కుమారుడైనటువంటి ఇస్సాకులో కూడా ఉన్నది. మూడవది మరి విశ్వాసం ద్వారా విజయాలు చూడటం అనేటువంటిది అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. 75 సంవత్సరాల వయసులో దేవుడు అతను పిలిచి నేను నీకు పిల్లల్ని ఇస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినప్పుడు సుమారుగా మధ్యలో 25 సంవత్సరాలు మరి గ్యాప్ వచ్చినప్పుడు మరి అబ్రహాము విశ్వాసం ద్వారా, అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకొని మరి పిల్లలు లేనటువంటి ఆ సమస్య నుంచి బయటపడి పిల్లలు కలిగినటువంటి కుటుంబముగా దేవుని యొక్క ఆశీర్వదించబడినటువంటి వాడుగా విజయాన్ని సాధించిన వాడిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆయన మరి హారాను విడిచి వచ్చినప్పుడు ఆ కనాను దేశానికి బయలుదేరి వచ్చినప్పుడు అతనితో పాటు ఉన్నటువంటి లోతు సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఉన్నప్పుడు అతని మీద కొంతమంది రాజులు దండయాత్ర చేసి ఆ దేశాన్ని ధ్వంసం చేసి వారిని ఎత్తుకొని పోతా ఉన్నాడనేటువంటి సంగతిని అబ్రహాము విని అతను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వారి యొక్క లోతు వారి కుటుంబాన్ని వేరే అన్యదేశపు రాజుల యొక్క చేతుల నుండి రక్షించాడు. అలాంటి గొప్ప విజయాన్ని, రాజులను సైతము జయించగలిగినటువంటి గొప్ప విజయాన్ని అబ్రహాము గారు మరి కలిగి ఉండడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదే బిడ్డలేనటువంటి సమస్యతో బాధపడుతున్నటువంటి ఇస్సాకు జీవితంలో కూడా, గుడ్రాలుగా ఉన్నటువంటి రెబ్కా జీవితంలో, అలాగే పిల్లలు లేనటువంటి కుటుంబంగా ఉన్నటువంటి మరి ఇస్సాకు రెబ్కాల యొక్క జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి బిడ్డలేని సమస్యతో బాధపడుతున్నటువంటి సమయంలో దేవుని మీద విశ్వాసం ద్వారా మరి రెబ్కా కూడా గర్భవతి అయ్యి బిడ్డల్ని కన్నది అని దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం.
దేవునికి భయపడేటువంటి తండ్రిగా మరి ఉన్నప్పుడు తమ బిడ్డలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు అనేటువంటి సత్యము మనం ఎంతైనా గుర్తించవలసినటువంటిది. తండ్రి అయినటువంటి అబ్రహాము మరి దేవుని స్వరాన్ని వింటే తన కుమారుడు ఇస్సాకు దేవుని స్వరాన్ని విన్నాడు. తన తండ్రి విధేయత చూపిస్తే మరి అదే విధేయత మోరియా పర్వతం మీద ఇస్సాకులో కూడా మనం చూస్తాం. విశ్వాసం ద్వారా విజయాలను మరి అబ్రహాము చూడడం ద్వారా తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా మరి ఆ విజయాలను చూశాడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అబ్రహాము జీవితంలో ప్రాథమికంగా ఈ 3 సూత్రాలు ఉన్నాయి. ఈ 3 సూత్రాలు తమ తర్వాత తరాలను ఎంతో ప్రభావితం చేశాడు అనేటువంటి సత్యం దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిది ప్రిన్సిపల్స్ ఇన్ హిజ్ లైఫ్. రెండవ అంశము ప్రయారిటీస్ ఇన్ హిజ్ లైఫ్. అతని జీవితంలో మరి ప్రాథమికమైనటువంటి ప్రాధాన్యతలు ఏమిటి అని అంటే, ఒకటి గుడారపు జీవితము, రెండవది బలిపీఠాన్ని కట్టే అనుభవము, మూడవది బావులు తవ్వేటువంటి అలవాటు ఆయనకున్నది. ఈ 3 కూడా 3 విషయాలు తెలియజేస్తా ఉన్నాయి. ఒకటి, గుడారపు అనుభవం అంటే అర్థం ఏంటంటే టెంపరరీ లైఫ్. ఈ భూమి మీద తాను జీవించినటువంటి కాలము శాశ్వతమైనటువంటిది కాదు అని ఒక సాధారణమైన జీవితాన్ని జీవించి వారు తమ పిల్లలకు మరి ఎటర్నల్ లైఫ్ మీద, ఈ జీవితం కాదు దీనిని మించినటువంటి జీవితం ఒకటి ఉన్నదని నిత్య జీవం మీద మరి వారు ఫోకస్ నిలిపి, నిత్య జీవితం మీద వారు మనసు నిలిపి, దృష్టి నిలిపి దాని పట్ల వారు అడుగులు వేశారు. భూమి మీద జీవిస్తున్నంత కాలము అన్యుల దేశంలో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో వారు పరదేశులుగా బ్రతికారు. ఈ లోకంలో వారు పరదేశులుగా ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి టెంట్ అనేటువంటిది మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండము, మనకంటూ ఒక స్థిరమైన నివాసం ఒకటి ఉన్నది అని దానిని తన యొక్క తరాలకు తెలియజేశాడు. బలిపీఠం కట్టడం ద్వారా డివోషనల్ లైఫ్ని, భక్తి కలిగినటువంటి జీవితాన్ని, దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని మరి తన బిడ్డలకు మిగిల్చాడు. బావులు తవ్వడం ద్వారా కంటిన్యూయింగ్ రిసోర్స్ఫుల్ లైఫ్ అనేటువంటిది తమ జీవితాల ద్వారా విడిచిపెట్టి తన తరతరాలకు వారు విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము జీవితము మరి తన బిడ్డల మీద ఎంతో ప్రభావితాన్ని చూపించాయి. గుర్తుపెట్టుకోండి, మంచిని అనుసరిస్తే మంచిని అనుసరిస్తారు. మన జీవితాల్లో చెడ్డ ప్రవర్తన ఉంటే దానిని కూడా పిల్లలు అనుసరిస్తారు. అబ్రహాము బలిపీఠాలు కడితే తన కుమారుడు బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము బావులు తవ్వితే తన కుమారుడు బావులు తవ్వాడు. అబ్రహాము మరి గుడారాలు వేస్తే తన కుమారుడు గుడారాలు వేశాడు. విధేయత చూపిస్తే విధేయత చూపించాడు. మరి దేవుని స్వరాన్ని వింటే దేవుని స్వరాన్ని విన్నాడు, విజయాలు చూశాడు. అంత మాత్రమే కాదు సుమా, తల్లిదండ్రుల జీవితంలో కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాలను కూడా బిడ్డలు అనుసరిస్తారు అనేదానికి ఉదాహరణ ఏంటి అని అంటే, ఈజిప్టులో ఉన్నటువంటి రాజు దగ్గరికి మరి వెళ్తా ఉన్నప్పుడు భయపడి తన భార్య శారా నిమిత్తము అతను చెప్పినటువంటి మాట, నీవు నా చెల్లివని చెప్పు అనేటువంటి ఒక అబద్ధాన్ని చెప్పాడు. అంటే తన భర్త యొక్క బాధ్యతల నుంచి పారిపోవాలని అనుకున్నాడు. అదే జీవితాన్ని మరి గెరారు ప్రాంతంలో 20వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాలు మనం చదివితే, గెరారు ప్రాంతంలో కూడా మరి రెబెక్కమ్మ విషయంలో కూడా ఇస్సాకు అదే పని చేశాడు. అదే బాధ్యతను వదిలిపెట్టి వెళ్ళాలని అనుకున్నాడు. తండ్రి అయినటువంటి అబ్రహాము భర్తగా తన యొక్క బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. అలాగే తన కొడుకు కూడా వ్యవహరించాడు. తండ్రి సత్యాన్ని వెంబడిస్తే పిల్లలు సత్యాన్ని వెంబడిస్తారు. తండ్రి అసత్యాన్ని వెంబడిస్తే పిల్లలు దానినే వెంబడిస్తారు. కాబట్టి అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు మంచిని అనుసరించాడు ఇస్సాకు. మరి ఒక టైం వచ్చినప్పుడు తన భర్తగా తన భార్య విషయమై చేయవలసినటువంటి బాధ్యత నుండి తప్పించుకోవాలనుకున్నప్పుడు అదే విధానాన్ని ఇస్సాకు కూడా చేయడం మనం చూస్తాం. అయినటువంటి అబ్రహాము తన కుమారుల మీద ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించాడు. ఇకపోతే లోతు జీవితాన్ని మనం ఆలోచిస్తే తర్వాత తరాలను ప్రభావితం చేసినటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఇది లోతు నీతిమంతుడే, దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. ఒకేసారి మరి అబ్రహాముతో అతను బయలుదేరాడు. కానీ లోకానుసారముగా, శరీరానుసారముగా అతను జీవించినటువంటి విధానాన్ని బట్టి దేవుని యందు మరి భయభక్తులు లేనివాడుగా జీవించాడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దేవుని యందు సరైనటువంటి విశ్వాసము,
దేవుని యందు సరైనటువంటి భయము లేనటువంటి ఒక తండ్రి జీవితం ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క లోతు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ఇతని జీవితాన్ని మనం చూస్తే ఇతను పూర్తిగా లోకానుసారమైనటువంటి కోరికలతో నిండిపోయాడు. ఎందుకు? సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు అది తన కొరకు చాలా గ్రేట్ ప్లేస్ అనుకున్నాడు. తన యొక్క పశువులకు చాలా గ్రీన్ ప్లేస్ అనుకున్నాడు. పచ్చగా ఉన్నది, చాలా గొప్పగా ఉన్నది అనుకొని వెలిచూపును బట్టి, అబ్రహాము విశ్వాసమును బట్టి రిస్క్ తీసుకొని తాను దేవుడు చూపించే మార్గం గుండా వెళితే కంటి చూపును బట్టి మరి లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను ఎన్నిక చేసుకున్నాడు. అది ఈజిప్టు వలె ఉందని చెప్పాడు. ఈజిప్టు అనేటువంటి ప్రాంతము లోకానికి సాదృశ్యము. లోకానుసారమైనటువంటి విధానాలను కోరుకున్నాడు. అక్కడుంటే నా పిల్లలు, నా పశువులు అభివృద్ధి చెందుతాయి అనుకున్నాడు. కానీ అక్కడ పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితం కోసం ఆలోచించలేదు. తన బిడ్డల యొక్క అభివృద్ధి కొరకు ఆలోచించాడు. తన బిడ్డల యొక్క క్షేమం కోసం ఆలోచించాడు. కానీ తమ బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండబోతుందో అనేటువంటి విషయం మీద తన దృష్టి పెట్టలేదు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ఈ ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో చదువులకని, ఉద్యోగాలకని, ఆయా ప్రాంతాలకు మంచి పొజిషన్లో ఉండడానికి సౌకర్యవంతమైనటువంటి ప్లేసుల్లో పెడతా ఉన్నారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవట్లేదు అనేటువంటి దానికి లోతు ఉదాహరణగా కనబడతా ఉన్నాడు. అతను నీతిమంతుడే, కానీ అతను శరీరానుసారంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. రక్షించబడినటువంటి వ్యక్తులుగా ఉండి కూడా లోకానుసారంగా బ్రతికేటువంటి అవకాశం ఉన్నది. మెటీరియలిస్టిక్ పర్సన్గా, ఈ భూ సంబంధమైనటువంటి అభివృద్ధి మాత్రమే కోరుకునేటువంటి వాడిగా లోతు ఈ విధంగా లోకానుసారమైనటువంటి వ్యక్తిగా, శరీరానుసారమైనటువంటి వ్యక్తిగా ఆలోచించడం ద్వారా పిల్లలు కూడా అదే మార్గం గుండా వెళ్ళారు. సొదొమ గొమొర్రా పట్టణాలను లోతు ఎన్నిక చేసుకుంటే అదే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న మనుషులను తమ పిల్లలు ఎన్నుకున్నారు. ఎంత భయంకరం! వారి జీవితాన్ని మనం ఆలోచించవచ్చు. కాబట్టి మొదటిది, ఈ లోకానుసారమైనటువంటి కోరికల చేత నడిపించబడ్డాడు లోతు. రెండవది మనం చూసినప్పుడు లోతు జీవితంలో అబ్రహాముతో నడిచినటువంటి కాలం అంతా కూడా అబ్రహాము బలిపీఠాలు కట్టడము లోతు చూసి ఉండొచ్చు. కానీ ప్రతిసారి అబ్రహాము బలిపీఠాలు కట్టారు, కానీ ఏ రోజు కూడా లోతు బలిపీఠాలు కట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడలేము. అంటే అర్థం ఏమిటి? అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి బలిపీఠము ఆధ్యాత్మికత, దేవునితో వ్యక్తిగత సంబంధము లోతు జీవితంలో లేవు. అబ్రహాము, ఇస్సాకులు ప్రతిసారి బలిపీఠాలు కట్టారు. లోతు గాని తమ బిడ్డలు గాని కలిసి బలిపీఠాలు కట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడం. కాబట్టి అతను ఆధ్యాత్మిక జీవితంలో చాలా బలహీనుడు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అతని జీవితంలో ఓన్లీ డిజైర్స్, లోకానుసారమైనటువంటి కోరికల చేత నింపబడ్డాడు. రెండవది చూసినప్పుడు వీక్ ఇన్ హిజ్ డివోషన్, అతను భక్తి జీవితంలో చాలా బలహీనపడ్డాడు. చేత ప్రతి వారం అందరూ కలిసి చర్చికి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే, వ్యక్తిగతంగా దేవునితో సంబంధము తండ్రులకు లేకపోతే పిల్లలు పాడైపోతారు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గమనించాలి. మూడవదిగా మనం చూసినప్పుడు లోతు మరి తప్పుడు నిర్ణయాలు చేశాడు. రాంగ్ డెసిజన్స్. మరి ఎలా తప్పుడు నిర్ణయాలు చేశాడు? ఒకవేళ అబ్రహాం అడిగినప్పుడు నువ్వు ఎటు సైడ్ వెళ్తావని అంటే పెద్దవాడిగా అబ్రహాంని అడిగి ఉండవలసింది, లేదంటే ప్రార్థన చేసి తెలుసుకుని దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళవలసింది. కానీ అతను చూపును బట్టి మరి అతను సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎన్నుకున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన జరిగినటువంటిది ఏంటంటే లోతు తన భార్యను కోల్పోయాడు ఫిజికల్గా, తన పిల్లలను మరి స్పిరిచువల్గా కూడా కోల్పోయాడు. తన భార్యను ఫిజికల్గా కోల్పోయాడు, ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. రెండవది, తన బిడ్డలను ఆధ్యాత్మికంగా కోల్పోయాడు. అతని పిల్లల జీవితంలో నైతిక విలువలు లేకుండా పోయాయి. తన భార్య తన మాట వినకుండా మరి సొదొమ గొమొర్రాల వైపు చూసి ఉప్పు స్తంభంగా అయిపోవడం మనం చూస్తాం. ఇది ఎంత బాధాకరం! వెలిచూపును బట్టి అతను తన నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు ఎటు వెళ్ళాలో, ఎటు ప్రయాణం చేయాలో దేవుడి మీదే ఆధారపడినట్టుగా ఉన్నాడు. చివరిగా మనం చూసినప్పుడు అతని ద్వారా 2 భయంకరమైనటువంటి జాతులు బయటకు వచ్చాయి, అమ్మోనీయులు, మోయాబీలు.
వీరు దేవుని వాక్యంలో ఎంతగా మరి వారి గురించినటువంటి సమాచారం, ఎంత చెడ్డ సమాచారం వారి గురించి ఉందో మనం చూస్తా ఉన్నాం. మనం అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు మరి ఎంతో చక్కటి తరం, అబ్రహాము నుండి ఇస్సాకు, యాకోబు, చివరకు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన సంతానంగానే పిలువబడ్డారు. ఎంతో అద్భుతమైనటువంటి సంగతి అండి ఇది. దైవికమైనటువంటి తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము ద్వారా ఎంత మంచి తరాలు బయటకు వచ్చాయి. లోకానుసారముగా మరి భక్తి జీవితము లేకుండా సొంత నిర్ణయాలతో జీవించినటువంటి తండ్రి అయినటువంటి లోతు నుండి ఎంత భయంకరమైనటువంటి జాతులు వచ్చాయో దేవుని వాక్యంలో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం బైబిల్లో ఉన్న తండ్రుల గురించి, వారి జీవిత ప్రయాణాలు మంచిగా లేదా చక్కగా ప్రారంభింపబడి చివరకు రెండు వేరువేరు గమ్యాలకు వెళ్ళే విధంగా వారి ప్రభావం వారి పిల్లల మీద ఏ విధంగా ఉండిందో చూసాం. అదేవిధంగా బైబిల్ బయట చరిత్రలో మనం చూసినప్పుడు మరొక ఇద్దరి తండ్రుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వారు ఎవరనగా, మొదటి వారు గాడ్లీ ఫాదర్ అయిన జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు, రెండవది అన్గాడ్లీ ఫాదర్ అయిన మ్యాక్ జూక్స్. ఈ ఇరువురు అమెరికా దేశంలో న్యూయార్క్ రాష్ట్రానికి చెంది ఒకే సమయంలో జీవించిన వారు. అయితే వారి ద్వారా వచ్చిన సంతానం సమాజాన్ని ఏ విధంగా వేరువేరు ప్రభావాన్ని చూపించాయో చరిత్రలో మనం చూస్తాం. మొదటిగా మనం అన్గాడ్లీ ఫాదర్ అయినటువంటి మ్యాక్ జూక్స్ గారి గురించి తెలుసుకుంటే, ఈయన 1720 నుండి 1740 వరకు జీవించాడు. మ్యాక్ జూక్స్ లోకానుసారంగా జీవించాడు, దేవుని భయం లేకుండా జీవించాడు. జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు జీవించిన కాలంలోనే ఈయన జీవించాడు. ఈయన చనిపోయిన 130 సంవత్సరాల తర్వాత పేరుగాంచిన ఒక సోషలిస్టు, ఈయన పేరు రిచర్డ్ ఎల్ డగ్డేల్ అనేటువంటి ఈయన 1817లో మ్యాక్ జూక్స్ కుటుంబం మీద లేదా అతని సంతానం మీద స్టడీ చేశాడు. 130 సంవత్సరాల కాలంలో మ్యాక్ జూక్స్ కుటుంబంలో నుండి వచ్చిన వారు సమాజాన్ని ఎలా ప్రభావితం చేశారో, వారు ఎలా ఉన్నారో తెలియజేశాడు. వారి యొక్క స్టడీ ప్రకారం మనం చూసినప్పుడు అతని కుటుంబంలో నుండి 7 హంతకులుగా మారినారు, 60 మంది దొంగలుగా మారినారు, 190 మంది వేశ్యలుగా మారినారు, 150 మంది నేరస్తులుగా మారినారు, 310 మంది బిచ్చగాళ్ళుగా మారినారు, 440 మంది త్రాగుబోతులుగా మారినారు, 300 మంది హఠాత్తుగా మరణించారని, అంత మాత్రమే కాకుండా వారి కుటుంబం ద్వారా న్యూయార్క్ రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఎంతంటే $1.25 మిలియన్ నష్టాన్ని కలిగించారని ఎల్ డగ్డేల్ గారు వారి యొక్క స్టడీలో తెలియజేశారు. ఎంత విచారకరమైనటువంటి విషయం! దేవుని యందు భయభక్తులు లేని జీవితం ద్వారా ఎలాంటి తరం మ్యాక్ జూక్స్ గారు ఉత్పత్తి చేశారో చరిత్రను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రెండవది గాడ్లీ ఫాదర్ అయినటువంటి జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు. ఈయన కూడా మ్యాక్ జూక్ వలె అమెరికా దేశానికి చెందినవాడు. 1703 నుండి 1758 వరకు జీవించాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు, గొప్ప దేవుని సేవకుడు, మంచి ప్రసంగికుడు, ఉద్యమానికి కారకుడు. ఈయన భార్య పేరు షారా. వీరిరువురికి 11 మంది సంతానం. జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు ప్రభునందు నిద్రించిన 150 సంవత్సరాలకు ఈయన ద్వారా వచ్చిన 5 తరాలకు సంబంధించినటువంటి స్టడీని అమెరికన్ ఎడ్యుకేటర్ అయినటువంటి ఏఈ విన్షిప్ గారు జోనాథన్ ఎడ్వర్డ్స్ గారి యొక్క సంతానం మీద ఆయన స్టడీ చేశారు. వారి యొక్క పిల్లలు సమాజంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో, ఎంత అద్భుతమైనటువంటి వారసత్వం జోనాథన్ ఎడ్వర్డ్స్ గారి ద్వారా వచ్చిందో ఆయన స్టడీలో తెలియజేశారు. ఆయన స్టడీ ప్రకారం ఆయన తెలియజేసినటువంటి వివరాలు చూస్తే 150 సంవత్సరాల కాలంలో మనం చూస్తే ఒకరు యుఎస్ ప్రెసిడెంట్గా పనిచేశారు, ఒకరు స్కూల్ డీన్గా పనిచేశారు, ఒకరు మెడికల్ స్కూల్ డీన్గా పనిచేశారు, 3 యుఎస్ సెనేటర్స్గా పనిచేశారు, 3 యుఎస్ గవర్నర్స్గా పనిచేశారు, 13 మంది కాలేజీ ప్రెసిడెంట్స్గా పనిచేశారు, 30 మంది జడ్జెస్గా పనిచేశారు, 65 మంది గ్రంథ రచయితలు వచ్చారు, 60 మంది డాక్టర్లుగా పనిచేశారు, 65 మంది ప్రొఫెసర్స్గా పనిచేశారు, 75 మంది మిలిటరీ ఆఫీసర్స్గా పనిచేశారు, 80 మంది ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు, 100 మంది లాయర్స్గా పనిచేశారు, 100 మంది ఫుల్ టైం పాస్టర్స్గా దేవుని సేవలు అందించారు,
వారి వలన కలిగినటువంటి నష్టం 0. ఎంతో అద్భుతమైనటువంటి వారసత్వం వచ్చింది. కారణం జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు తన భార్య సారా ప్రతిరోజు తమ 11 మంది పిల్లల గురించి ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేసేవారని చరిత్ర చదివితే అర్థమవుతుంది. ఈ ఫాదర్స్ డే సందర్భంగా బైబిల్లో మంచి వారసత్వాన్ని మిగిల్చిన తండ్రి అయిన అబ్రహామును చూసాం, చెడ్డ వారసత్వాన్ని మిగిల్చిన తండ్రి అయిన లోతును చూసాం. అదేవిధంగా చరిత్రలో కూడా మంచి వారసత్వాన్ని మిగిల్చిన జోనాథన్ ఎడ్వర్డ్స్ గారిని చూసాం, చెడ్డ వారసత్వాన్ని మిగిల్చిన మ్యాక్ జ్యూక్ని చూసాం. అబ్రహాము వలె, జోనాథన్ ఎడ్వర్డ్స్ వలె దేవుని భయభక్తులు కలిగినటువంటి తండ్రులుగా ఉండి మన పిల్లలను ఆ విధంగా పెంచగలగడానికి దేవుడు సహాయం చేయునుగాక.